గ్రూప్ 1 నియామకాలు పూర్తిగా అవినీతిమయమై చివరికి వాల్యూషన్ డైలీ వేజెస్ తో ఆటో డ్రైవర్ల లాంటి వాళ్ళు లేదా డొమెస్టిక్ వర్కర్స్ తో వాల్యూషన్ జరిపించిన ఒక నీచమైన చరిత్ర. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ నడుస్తోంది. ఇప్పటికే ఆ నిందితులందరూ కూడా జైల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితి ఒక రకంగా గ్రూప్ 1 నియామకాల మీద దేశమే విస్తుపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నేపథ్యంలో అక్కడ గ్రూప్ 1 రద్దు చేసి తాజాగా మళ్లీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రూప్ 1 నియామకాలు గత సర్కార్ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాలు వివాదాస్పదంగా మారిని. వాల్యూషన్ లో అనేక అవకతవకలు జరిగినాయి అంటూ అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం, అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదంటూ మరికొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా వాల్యూషన్ గ్రూప్ 1 మెయిన్స్ లో ఉన్న మెరిట్ లిస్ట్ ని రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో పాటు పేపర్ల రీవాల్యూషన్ కి ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ మూల్యాంకనం జరపాల్సిందే, రీవాల్యూషన్ సాధ్యం కాదు అంటే మళ్లీ పరీక్ష జరపాల్సిందే అంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఒక్కసారి చూసుకుంటే ఏప్రిల్ 26, 2022న గ్రూప్ 1 తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిలిమ్స్ 2022 అక్టోబర్ 16న. ఆ తర్వాత ఆ రోజు ప్రిలిమ్స్ కూడా కొన్ని కారణాల వల్ల రద్దయింది. అదేవిధంగా 2023 జూన్ 11న మరోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. మెయిన్ పరీక్ష 2023 జూన్ 5 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన నేపథ్యంలో ఆ రోజు మెయిన్స్ నిర్వహణ సమయంలోనే అత్యంత వివాదాస్పదంగా ముఖ్యంగా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 29ని నిరసిస్తూ కొంతమంది, జీవో 29 కావాలంటూ కొంతమంది, ఇలా రకరకాల వివాదాల మధ్య మొత్తానికి గ్రూప్ 1 పరీక్ష నడిచింది. నిర్వహించి ఇక ఉత్తర్వులు తీసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వాల్యుయేషన్ పై మళ్లీ కూడా కొంతమంది కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కి సంబంధించి యూపీఎస్సీ వర్సెస్ సంజయ్ తీర్పుని గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుని ఆధారంగా చేసుకుని తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ఉన్న గ్రూప్ 1 మూల్యాంకనం మళ్లీ జరపాల్సిందే అని చెప్పి నిర్ణయించింది. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి మనందరికి కూడా తెలిసిందే. హాయిలాండ్ లో పేపర్లు తీసుకెళ్లి అక్కడ మూల్యాంకనం జరపడం, అదేవిధంగా ఆటో డ్రైవర్లు, డైలీ లేబర్స్ వారితోటి మూల్యాంకనం జరపడము, దాంతో పాటు ఆద్యంతం కూడా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాలు మొత్తం అటు పొలిటికల్ గా అదేవిధంగా ఇటు అవినీతి పరంగా రెండు రకాలుగా కూడా ఒక అసలు గ్రూప్ 1 నియామక ప్రక్రియనే ప్రజల్లో ఒక రకంగా ఇలా జరుగుతుందా అని నియామక ప్రక్రియ మీద ఏహ్యభావం కలిగే విధంగా గత సర్కార్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణలో కూడా ఇలా జరగడం, ఐఏఎస్లతో సమానమైన అధికార యంత్రాంగాన్ని నియమించే వ్యవస్థ ఇంత అవినీతి పరంగా, ఇంత వివాదాస్పదంగా, అదేవిధంగా ఇంత రాజకీయాలు జోక్యం, మితిమీరిన రాజకీయ జోక్యాలు ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి గ్రూప్ 1 నియామక ప్రక్రియ ఇలానైనా జరగాల్సింది, ఎందుకింత వివాదాస్పదం అవుతోంది? ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్లే ముందు దీనికి సంబంధించి పూర్తిగా అసలు హైకోర్టు ఎందుకు హైకోర్టు తీర్పు ఏం చెప్పింది, అదేవిధంగా అసలు అభ్యర్థులు ఏం కోరుకున్నారు, హైకోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది, దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరికృష్ణ లైవ్ లో ఉన్నారు. హరికృష్ణ మేడం, హరికృష్ణ చెప్పండి, ఏంటి ఈ రోజు గ్రూప్ 1 కి సంబంధించి మళ్లీ వాల్యుయేషన్ జరపాల్సిందే అనేది తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అదేవిధంగా గతంలో యూపీఎస్సీ వర్సెస్ సంజయ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ రోజు హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏంటి అభ్యర్థులు ఎలా భావిస్తారు? అదేవిధంగా గతంలో జీవో 29 కూడా వివాదాస్పదమైంది కదా, గవర్నమెంట్ మళ్లీ వాల్యుయేషన్ జరుపుతుందా లేదంటే తిరిగి ఎగ్జామ్ నిర్వహిస్తుందా, ఏంటి ఏం జరగబోతోంది? అయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి పోస్టు ఈ గ్రూప్ 1 పరీక్ష. అయితే ఈ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 3 సార్లు 2 సార్లు, ఒకసారి పేపర్ లీకేజ్, తర్వాత బయోమెట్రిక్ తీసుకోలేదని చెప్పేసి ఇప్పుడు తాజాగా ఈ యొక్క హైకోర్టు మళ్ళీ ఒకసారి రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి టీజీపీఎస్కి ఆర్డర్ ఉత్తర్వులు అంటే కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో కొంత అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదలైందో అప్పటి నుంచి కూడా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క గ్రూప్ 1 పరీక్ష అంటే జంబో నోటిఫికేషన్ దాదాపుగా 563 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ రావడము, అంటే గత ప్రభుత్వ హయాంలో 501 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే అప్పుడు పేపర్ లీకేజ్ కావడం వల్ల అభ్యర్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు, రోడ్లపైకి వచ్చి రాస్తారోకా చేశారు. అంతా కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన వ్యతిరేకత పెద్ద ఎత్తున రావడంతో
అభ్యర్థులంతా కూడా హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో పేపర్ లీకేజ్ జరిగిందన్న విషయం వాస్తవమే. సో ఇందుకోసం ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ యొక్క బయోమెట్రిక్ పెట్టలేదని చెప్పి మళ్ళీ ఒకసారి ఈ యొక్క పరీక్ష కండక్టులు చేసిన నేపథ్యంలో బయోమెట్రిక్ నిర్వహించలేదని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు నోటిఫికేషన్ రద్దు చేసింది. అయితే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఈ యొక్క 501 పోస్టుకు అదనంగా 62 పోస్టులు కలుపుకొని మొత్తంగా 563 పోస్టులతో నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే మెయిన్స్ పరీక్ష నిర్వహించినప్పుడు జీవో నెంబర్ 29 తీసుకొని వచ్చారు మ్యామ్. 29 తీసుకొచ్చిన నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మెరిట్ ఆధారంగా ఈ యొక్క ఎంపిక ఎట్లా చేస్తారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి ఖచ్చితంగా అని చెప్పేసి అశోక్ నగర్లో పెద్ద ఎత్తున ఈ యొక్క అభ్యర్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దాదాపుగా 10 ఏళ్ల తర్వాత వస్తున్న నోటిఫికేషన్ కాబట్టి మేమంతా కూడా చాలా ఏళ్ళ నుంచి ఇటు ఈ కోచింగ్ అంటే ప్రైవేట్ కోచింగ్ తీసుకోవడం, ప్రైవేట్ హాస్టల్లో ఉండడం, చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా కానీ సరే మేము అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ ఏరియాల్లో ఉండి చదువుకున్నాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఉద్యోగాన్ని సంపాదించాలి, అందులో గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రతిష్టాత్మకంగా చాలా మంది అభ్యర్థులు ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగాన్ని సాధించాలన్న ఉద్దేశంతో వారంతా కూడా ఏళ్ల తరబడి ప్రిపేర్. కానీ దాదాపుగా 2 సార్లు రద్దు కావడము, ఈసారి హైకోర్టు ఈ యొక్క రివాల్యుయేషన్ మళ్ళీ జరపాలన్న నేపథ్యంలో నిరుద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ఎవరైతే ఈ యొక్క కోర్టుకు ఈ యొక్క అంటే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ ప్రిలిమ్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించడం, తర్వాత మెయిన్స్కు నిర్వహించిన నేపథ్యంలో కొంతమంది ఈ యొక్క మూల్యాంకనంలో తప్పు జరిగాయి, జనరల్ కేటగిరీలో ఎక్కువగా ఎంపిక చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి ఈ యొక్క అంటే జనరల్ కేటగిరీకి సంబంధించి కొంత ఆందోళన అంటే అవకతవకలు జరిగాయంటూ కూడా కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళిన నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈ యొక్క మూల్యాంకనం మళ్ళీ చేయాలి, అంతేకాకుండా ఒకవేళ మూల్యాంకనం చేయని నేపథ్యంలో మరోసారి ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలంటూ కూడా కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది మ్యామ్. దీని పట్ల కొంతమంది అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది ఏమో అంటే ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళైతే మళ్ళీ కండక్ట్ చేయడం వల్ల కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. ఇక మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే, అదే తిరువూరు ఎమ్మెల్యే, అదేవిధంగా ఇప్పటికీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి కోచింగ్ ఫ్యాకల్టీ శ్రీనివాస్ గారు, ప్రముఖ అకాడమిషియన్ శ్రీనివాస్ గారు ఉన్నారు, కొలికిపూడి శ్రీనివాస్ గారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మానవతారాయ్ గారు కూడా జూమ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఈరోజు మిమ్మల్ని పొలిటీషియన్గా కాదు అకాడమిషియన్గా పిలిచాము. ఎందుకంటే గ్రూప్ 1 కోచింగ్ మీరు ఎంతో కాలం నుంచి గ్రూప్ 1 కోచింగ్ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో అటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ చాలా వివాదాస్పదం అవ్వడము, గతంలో కూడా పేపర్ లీకేజ్లు లేదంటే ఒకసారి రద్దు అవ్వడాలు ఇవి జరిగినాయి. కానీ ఇంత మితిమీరిన రాజకీయ జోక్యాలు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైనట్లు అనిపించట్లేదు? చాలా దారుణం ఏంటంటే గ్రూప్ 1 లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు జరిగిన పరీక్షలు ఏ కారణం వల్ల అయినా రద్దు చేయబట్టం అనేది వ్యవస్థ వైఫల్యంగా పరిగణించాలండి. మనకు జాతీయ స్థాయిలో అసలు మన పరిపాలన మొత్తం